వెల్కమ్ టు టిసాట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే విపత్తులు వాటి గురించి సమీక్ష అనే టాపిక్ చర్చించడం జరుగుతుంది. విపత్తులు అనేటివి మానవ నాగరికత నుంచి మనతో విపత్తులు అనేటివి సహజీవనం చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అనేక రకాల విపత్తులు జరుగుతున్నవి. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన విపత్తులు వాటికి సంబంధించిన సమీక్ష సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ద ఎపిడమాలజీ ఆఫ్ డిజాస్టర్ రూపొందించిన ఇంటర్నేషనల్ డిజాస్టర్ డేటాబేస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సంఘటనల సంఖ్య 1970లో గడిచిన 100 నుండి 20 సంవత్సరాలలో సుమారు 400 వరకు పెరిగింది. విపత్తులు అనేటివి రాను రాను విపత్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అంతకంటే రెట్టింపు స్థాయిలో విపత్తులు జరుగుతూ ఉన్నవి. విపత్తుల నిర్వహణ కొరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్న విపత్తుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. విపత్తుల వలన భారీ మొత్తంలో నష్టాలు జరగడం జరుగుతుంది. 2023లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన 399 విపత్తులు నమోదైనవి. 1970 నుండి ఇప్పటి వరకు విపత్తుల సంఖ్య 4 గింతలు రెట్టింపైనట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పేర్కొనడం జరిగింది. అంటే 1970 నుండి విపత్తుల జాబితా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విపత్తులు సంభవిస్తున్నవి. జనాభా పెరుగుతుంది, విపత్తులు పెరుగుతున్నవి. టెక్నాలజీ పెరుగుతుంది, అంతకంటే రెట్టింపు స్థాయిలో విపత్తులు పెరగడం జరుగుతుంది. ప్రకృతి విపత్తులకు సంబంధించి రికార్డు నమోదైంది క్రీస్తు పూర్వం 430లో ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో ఎథెన్స్ నగరంలో టైఫాస్ అనే మహమ్మారి సంభవించినట్లు నమోదైంది. టైఫాస్ అనేది ఒక వ్యాధి, ప్లేగు వ్యాధిలాగా, కలరా వ్యాధిలాగా ఈ మధ్య సంభవించిన కరోనా వ్యాధిలాగా, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం జరిగింది. వ్యాధి నివారణ కొరకు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ అనేది స్తంభించిపోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మానవ జీవన విధానం అనేది స్తంభించింది. ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా కుంటుపడడం జరిగింది ఈ కరోనా వైరస్ కారణంగా. అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నమోదైన విపత్తు ఎథెన్స్ నగరంలో నమోదు కావడం జరిగింది. టైఫాస్ అనే వ్యాధి సంభవించింది. క్రీస్తు శకం 1556కు ముందు 10 అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తులు సంభవించినవి. 1556 జనవరి 23న చైనాలోని షాంగ్జీ ప్రావిన్సెస్లో సంభవించిన భూకంప తాకిడికి దాదాపు 8,30,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
భూకంపాలకు కొన్ని విపత్తులు అనుకోకుండా జరుగుతాయి. కొన్ని విపత్తులకు ముందస్తు సమాచారం ఉంటుంది. వరదలు, తుఫాన్లు ముందస్తు సమాచారం ఉంటుంది. దీనివల్ల ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. కానీ భూకంపాలు అనేటివి ఆకస్మికంగా, అనుకోకుండా, రాత్రి పగలు తేడా తెలియకుండా ఎప్పుడైనా రావచ్చు. ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా భూకంపం సంభవించిన తర్వాత తక్షణం రంగంలో దిగి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాణరక్షణ కార్యక్రమాలు అనేటివి చేపట్టాలి. భూకంపాలు సంభవిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఈ మ్యాప్ నిదర్శనం. ప్రపంచ ముప్పు నివేదిక 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ముప్పు కలిగిన దేశాల జాబితాను వరల్డ్ రిస్క్ రిపోర్ట్ 2024 ప్రకారం మొదటి 10 దేశాలు: ఫిలిప్పీన్స్ 46.91% ముప్పు కలిగి ఉంది. ఇండోనేషియా 41.13% ముప్పు కలిగి ఉంది. భారతదేశం 40.96% ముప్పు కలిగి ఉంది. కొలంబియా 37.81% ముప్పు కలిగి ఉంది. మెక్సికో 35.93% ముప్పు కలిగి ఉంది. మయన్మార్ 35.85% ముప్పు కలిగి ఉంది. మొజంబిక్ 34.44% ముప్పు కలిగి ఉంది. రష్యన్ ఫెడరేషన్ 28.12% ముప్పు కలిగి ఉంది. బంగ్లాదేశ్ 27.73% ముప్పు కలిగి ఉంది. పాకిస్తాన్ 27.02% ముప్పు కలిగి ఉండడం జరిగింది. ఈ నివేదికను బట్టి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందని దేశాలు, చెందుతున్న దేశాలు, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు, జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లోనే విపత్తుల ముప్పు ఎక్కువగా కలిగి ఉన్నదని మనకు అర్థం కావడం జరుగుతూ ఉంటుంది. విపత్తులపై అవగాహన కలిగిన మొదటి 10 దేశాలు. చాలా దేశాల్లో విపత్తులపైన అవగాహన ఉండదు. సపోజ్ జపాన్లో చిన్న పిల్లల నుండి భూకంపాలపైన వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. సునామీలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో అవగాహన తక్కువగా ఉండడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా విపత్తులపైన అవగాహన కలిగిన దేశాలు తీసుకున్నట్లయితే చైనా 64.59%, మెక్సికో 50.08%, జపాన్ 43.67%, ఫిలిప్పీన్స్ 39.99%, ఇండోనేషియా 39.89%, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 39.59%, భారతదేశం 35.99%, కొలంబియా 31.54%, ఆస్ట్రేలియా 31.21%, రష్యన్ ఫెడరేషన్ 28.35%. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బలత్వం కలిగిన మొదటి 10 దేశాలు. దుర్బలత్వం అంటే ఒక విపత్తు సంభవించినప్పుడు ఇంకో విపత్తు సంభవించవచ్చు. విపత్తు సంభవించిన సమయంలో సరి అయిన చర్యలు తీసుకోకపోవచ్చు. దాని వలన దుర్బలత్వం అనేది పెరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అత్యంత దుర్బలత్వం కలిగిన మొదటి దేశం. నెక్స్ట్ దక్షిణ సుడాన్, నెక్స్ట్ చాద్, నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో,
దాదాపు ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు, వీటితో పాటు సోమాలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, ఇథియోపియా, యమన్, ఇవి అత్యంత దుర్బలత్వం కలిగిన మొదటి 10 దేశాలు. విపత్తుల పరంగా అత్యంత దుర్బలత్వం కలిగి ఉన్నవి. ప్రపంచవ్యాప్తంగా విపత్తులపైన సమాచారాన్ని ఇవ్వడానికి, సమాచార సేకరణ కొరకు, ప్రజలను అప్రమత్తం చేయడానికి అనేక రకాల సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్. ప్రధాన కార్యాలయం అమెరికాలోని హవాయి దీవులు. హవాయి దీవులు అనేటివి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అమెరికాకు సంబంధించిన ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఇవా బీచ్ అనే ప్రాంతంలో సునామీ వార్నింగ్ సెంటర్ కలదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అగ్నిపర్వతాలు, ఎక్కువ భూకంపాలు సంభవించేది పసిఫిక్ మహాసముద్రంలో. పసిఫిక్ మహాసముద్రంలో రెక్టార్ స్కేల్ పైన 7.5 కంటే ఎక్కువ భూకంపం సంభవించినప్పుడు సునామీ హెచ్చరికను పసిఫిక్ మహాసముద్రం చుట్టుగల దేశాల్లో జారీ చేయడం జరుగుతుంది. జారీ చేయడం వల్ల కొంత అప్రమత్తత కలిగిన ప్రజలు సురక్షితమైన చర్యలకు, ప్రాంతాలకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రధాన కేంద్రం హవాయి దీవుల్లోని హోనోలు అనే పట్టణంలో కలదు. ఇది కూడా పసిఫిక్ మహాసముద్రంలోనే ఉండడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కార్యాలయం. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కార్యాలయం పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక వ్యవస్థను, హెచ్చరిక సమన్వయ గ్రూప్ ప్రధాన కార్యాలయం. హెచ్చరిక జారీ చేసినప్పుడు సమన్వయం కొరకు ప్రధాన కార్యాలయాన్ని ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆసియా ఖండానికి సంబంధించి ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ జపాన్లోని కోబా నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత విపత్తు భరిత దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్లో భూకంపాలు సంభవిస్తాయి, అగ్నిపర్వతాలు పేలడం జరుగుతుంది, సునామీలు కూడా సంభవించడం జరుగుతుంది. ఓసారి భూకంపం వస్తే సునామీ వస్తుంది, సునామీ వస్తే అగ్నిపర్వతాలు పేలడం జరుగుతుంది. ఈ సునామీ కారణంగా జపాన్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాల్లో కూడా ప్రమాదం సంభవించింది. ఎగ్జాంపుల్ ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్. ఇది అనేక రకాల విపత్తులకు ఉదాహరణగా చెప్పచ్చు. ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ ప్రధాన కార్యాలయం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కలదు. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విపత్తులకు సంబంధించిన కార్యాలయాల గురించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. చాలాసార్లు ప్రపంచ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్, ప్రపంచ సునామీ హెచ్చరిక వ్యవస్థ, ప్రపంచ వాతావరణ ప్రధాన కార్యాలయం గురించి చాలా ఎగ్జామ్స్లో రిపీట్ కావడం జరిగింది.
వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం, సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ అంటే దక్షిణాసియా దేశాలకు సంబంధించిన ప్రధాన కార్యాలయం సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్. నెక్స్ట్, ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. ఇక ప్రతి సంవత్సరం అక్టోబర్ 13న అంతర్జాతీయ విపత్తు కుదింపు దినంగా పాటిస్తారు. అంటే సునామీ పైన ప్రజలకు అవగాహన కలిగించడానికి, విపత్తులకు సంబంధించిన తక్కువ నష్ట నివారణ కొరకు ఓసారి జపాన్లో పెద్ద మొత్తంలో మనకు విపత్తులు సంభవించినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన రైతు తన పంట పొలానికి నిప్పు పెట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఆ గ్రామ ప్రజలను రక్షించడం జరిగింది. అంటే అవగాహన కొరకు. జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం అక్టోబర్ 29, దేశవ్యాప్తంగా అక్టోబర్ 29ని జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం వ్యవస్థాపక దినోత్సవం జనవరి 19. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైనా విపత్తు జరిగినప్పుడు సాధారణంగా లోకల్గా ఉండే పోలీస్ వ్యవస్థకు అవగాహన లేకపోవచ్చు. కాబట్టి ఏదైనా విపత్తు జరిగినప్పుడు దానిపైన చర్యలు తీసుకోవడానికి, సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ రక్షక కమిటీలను ఏర్పాటు చేసి డిజాస్టర్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. సపోజ్ ముంబైలో హోటల్ తాజ్ పైన దాడి జరిగినప్పుడు ఆ సందర్భంలో అక్కడ దగ్గరలో బ్లాక్ క్యాట్ కమాండోస్ లేరు. ఢిల్లీ నుంచి ముంబై వచ్చే వరకు జరగవలసిన నష్టం జరిగిపోయింది. కాబట్టి ఆయా ప్రాంతాలలో విపత్తుకు సంబంధించి ముప్పు కలిగి ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాద దాడి కావచ్చు, బాంబు బ్లాస్ట్ కావచ్చు, అదేగాక ఈ మధ్య తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి విస్తరించే విధంగా బయోవార్ ఇటువంటి సంఘటనలపైన పర్టికులర్గా ట్రైనింగ్ ఇచ్చి ప్రత్యేక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య జరిగిన విజయవాడ వరదల్లో కానీ, ఖమ్మం వరదల్లో కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చి అనేక మందిని సహాయం చేయడం జరిగింది, ప్రాణ నష్టాన్ని నివారించడం జరిగింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, గ్రామీణ ప్రాంతంలో గ్రామ రక్షక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ రక్షక కమిటీలు అంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఓ పాము గరిచింది అనుకున్నాం, దానికి సంబంధించిన పర్టికులర్ వ్యక్తులు ఉండడం జరుగుతుంది. ఏదైనా వరదలు సంభవించినప్పుడు వరదల్లో కొట్టుకొని పోవడం జరుగుతుంది. అప్పుడు గజ ఈతగాన్లను మనం ముందు తెలుసుకొని పెట్టి వారికి ఫోన్ చేయడం జరుగుతుంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద నివారణ కొరకు కూడా పర్టికులర్ వ్యక్తులను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని సంఘటనలు చెప్పి జరగవు, కొన్ని అనుకోకుండా జరుగుతాయి. అనుకోకుండా జరిగే సంఘటనలపైన ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది
త్వరగా స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ డిజాస్టర్స్ వరల్డ్ వైజ్, ప్రపంచవ్యాప్తంగా జరిగిన విపత్తులు తీసుకున్నట్లయితే హైతీ అనే దేశంలో పెద్ద మొత్తంలో భూకంపం సంభవించడం వల్ల దాదాపు 2,22,570 మంది చనిపోవడం జరిగింది. యూరోప్లో పెద్ద మొత్తంలో ప్రమాదాలు జరిగినాయి. అదేవిధంగా టర్కీ, అదేవిధంగా రష్యా, చైనా, పాకిస్తాన్, జపాన్ సునామీ కారణంగా 19,846 మెంబర్స్ చనిపోవడం జరిగింది. మయన్మార్లో వచ్చిన తుఫాను కారణంగా 1,38,366 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఇండియాలో 2001లో జూన్లో వచ్చిన ఎర్త్క్వేక్ కారణంగా 20,005 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సోమాలియాలో వచ్చిన వరదల కారణంగా అప్రాక్సిమేట్లీ 20,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఇండియన్ ఓషియన్, హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. భూకంపం సంభవించడం వల్ల సునామీ రావడం జరిగింది. సునామీ సంభవించడం వల్ల హిందూ మహాసముద్రం చుట్టుపక్కల గల దేశాల్లో సుమారు 2,21,331 మంది చనిపోవడం జరిగింది. 331 మంది చనిపోవడం జరిగింది. అంటే ఈ విధంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వచ్చే వరదల వలన ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మేజర్ డిజాస్టర్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో జరిగిన ప్రధాన విపత్తులు ఏ సంవత్సరం నుంచి ఎంతమంది చనిపోయారు? ముఖ్యంగా బెంగాల్ ఎర్త్క్వేక్ 1737లో జరిగింది. అప్రాక్సిమేట్లీ 3 లక్షల మంది చనిపోవడం జరిగింది. బెంగాల్ సైక్లోన్, బెంగాల్లో వచ్చిన తుఫాను కారణంగా 1864లో 60,000 మంది చనిపోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 1876 నుంచి 1878 కరువు సంభవించడం జరిగింది. కరువు సంభవించడం వల్ల, ఆహార ధాన్యాల కొరత వల్ల దాదాపు దేశవ్యాప్తంగా 5.5 మిలియన్స్ మెంబర్స్ ఆకలికి చనిపోవడం జరిగింది. మహారాష్ట్రలో 1882లో తుఫాను కారణంగా 1,00,000 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరువు 1896 to 1897 దీని కారణంగా అప్రాక్సిమేట్లీ 10 మిలియన్ పీపుల్స్ చనిపోవడం జరిగింది. 10 మిలియన్స్ పీపుల్స్ కాంగ్రా ఎర్త్క్వేక్ అంటే భూకంపం, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా అనే ప్రాంతంలో 1905లో ఎర్త్క్వేక్ భూకంపం సంభవించింది. దీని కారణంగా 20,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. బీహార్ ఎర్త్క్వేక్ 1934, ఈ ఎర్త్క్వేక్ కారణంగా కూడా 6,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. బెంగాల్ సైక్లోన్ 1970లో ఇంక్లూడింగ్ భారత్తో పాటు బంగ్లాదేశ్, అంటే నాటి తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్, భారత్ బంగ్లాదేశ్లో ముఖ్యంగా 5 లక్షల మంది చనిపోవడం జరిగింది. 5 లక్షల మెంబర్స్ చనిపోవడం జరిగింది. డ్రాట్ అంటే కరువు 1972లో 200 మిలియన్స్ టు ఎఫెక్టెడ్ డ్రాట్, కరువు వలన
200 మిలియన్ల మంది మనకు అనేక కష్ట నష్టాలకు గురి కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సైక్లోన్ కారణంగా 1977లో 10,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. లాతూర్ ఎర్త్క్వేక్, మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో జరిగిన ఎర్త్క్వేక్ కారణంగా ఒక 10,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఒరిస్సా సూపర్ సైక్లోన్ 1999 కారణంగా అనేక మంది చనిపోవడం జరిగింది. సూపర్ సైక్లోన్ అంటే సాధారణ తుఫాను కన్నా ఈ గాలి వేగం గంటకు 220 కిలోమీటర్ వేగంతో తీరాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఆ సైక్లోన్ కారణంగా ఒరిస్సాలో అనేక మంది చనిపోవడం జరిగింది. లేటెస్ట్ గుజరాత్ ఎర్త్క్వేక్ 2001 పాత నగరాల్లో జరగడం వల్ల 25,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఇండియన్ ఓషన్ సునామీ కారణంగా అప్రాక్సిమేట్లీ 10,749 చనిపోవడం జరిగింది. 5,640 మెంబర్స్ మిస్సింగ్ అంటే తప్పిపోవడం జరిగింది. కాశ్మీర్ ఎర్త్క్వేక్ 2005 అప్రాక్సిమేట్లీ 86,000 డెత్ ఇంక్లూడింగ్ కాశ్మీర్ అంటే POK కాశ్మీర్ అండ్ పాకిస్తాన్. ఈ విధంగా ఇవి భారతదేశంలో సంభవించిన హిస్టారికల్ విపత్తులు. ఈ విధంగా విపత్తుల కారణంగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నష్టాలకు గురవుతున్నవి, కష్టాలకు గురవుతున్నవి. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక విపత్తు సంభవించినప్పుడు విపత్తు సంభవిస్తుంది, దుర్బలత్వం ఏర్పడుతుంది. ప్రజలు కోలుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది సహాయం చేయడం జరుగుతుంది. ఒక ప్రాంతంలో విపత్తు సంభవించినట్లయితే అనేక సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి మళ్ళీ వెనుకకు పోవడం జరుగుతుంది. ఆ ప్రాంత ప్రజలు కోలుకోవడానికి చాలా సమయం పట్టడం జరుగుతుంది. విపత్తుల పైన పెద్ద మొత్తంలో గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పరిచి ప్రజలకు అవగాహన కల్పించినప్పుడే నష్టం ఎట్లాగో జరుగుతుంది, నష్టాన్ని కుదింపు, నష్టం తక్కువ జరిగే విధంగా ఆయా ప్రాంతాల ప్రజలను మనం అవగాహన కల్పించినట్లయితే పెద్ద మొత్తంలో ఆ ప్రాంతాలు నష్ట నివారణ చర్యల్లో తీసుకోవడం జరుగుతుంది, ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో స్కూల్ స్థాయిలోనే విపత్తులపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. మన దేశంలో కూడా స్కూల్ స్థాయిలో, కాలేజీ స్థాయిలో పెద్ద మొత్తంలో అవగాహన కల్పించి శిక్షణా కార్యక్రమాలు చేపట్టినట్లయితే తనను తాను రక్షించుకుంటూ ఇంకో 10 మందిని రక్షించుకునే అవకాశం ఉండడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన విపత్తులు, వాటికి సంబంధించిన సమీక్ష, వరల్డ్ డిజాస్టర్ అండ్ ఓవర్వ్యూ.